ఫెయిరీ టేల్స్ మరియు నిద్ర సమయంలో పిల్లల కోసం కథలు. ఎద్దు మరియు కప్ప. ఒకప్పుడు ఒక సరస్సు దగ్గర ఒక పొలంలో ఒక చిన్న ఎద్దు ఉండేది. ఆ చిన్న ఎద్దు ఎంతో సంతోషంగా ఉండేది, ఎందుకంటే అది పొలంలో ఉన్న అన్ని ఎద్దుల కంటే చాలా చిన్నది. అది ఎప్పుడూ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండేది. అలా అప్పుడు ఒకసారి తన స్నేహితుడు కుక్కతో ఫిర్యాదు చేసింది. నేను పొలంలో అతి చిన్న ఎద్దుని. వాస్తవానికి నేను ప్రపంచంలోనే అది చిన్నవాడిని అని నాకు తెలుసు. దీన్ని మార్చడానికి నేనేమి చేయలేను. మళ్ళీ ప్రారంభించక నా మిత్రుడా, మీరు నిజానికి చాలా పెద్ద, తెలివైన మరియు అందమైన ఎద్దువి. మనందరం ఒకే పరిమాణంలో ఉండడం అసాధ్యమే కదా. అవును, మనమంతా ఒకే పరిమాణంలో ఉండవలసిన అవసరం లేదు, కానీ నేను ఎందుకు పెద్దవాడిని కాను? చూడు, నేను ప్రపంచంలో అతి పెద్ద కుక్కని కాను. ఎక్కడో నాకన్నా పెద్ద కుక్క ఉండనే ఉంటుంది ఖచ్చితంగా. కానీ నేను దీని గురించి చింతించను. నేను ఎంత సంతోషంగా ఉన్నాను. కానీ నేను కాదు. అసంతృప్త ఎద్దు నివసించిన పొలం పక్కనే ఉన్న సరస్సులో స్వయం కేంద్రీకృతమైన కప్ప కూడా అక్కడే నివసించేది. ఆ కప్ప తన స్నేహితుల పక్కన తన గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడేది. అతను మిగతా కప్పల కన్నా పెద్దది, దీని గురించి గర్వం కూడా ఉండేది. ఈ సరస్సులో నేను అతి పెద్ద కప్పను. మరి ఎవరు పెద్దవారో వారే రాజు. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ నన్ను రాజు అని పిలుస్తారు. రాజా. ఇలాంటి నియమం అయితే లేదు కదా, ఎవరు పెద్దగా ఉంటే వారే రాజు అని. వాస్తవానికి మనకి రాజు అవసరమే లేదు. ఎందుకు కాదు? ప్రతి ప్రదేశానికి ఒక రాజు ఉంటాడు. ఉదాహరణ కోసం సింహం అడవి రాజే కదా. అవును, కానీ సింహం అడవిలో అతిపెద్ద జంతువు కాదు కదా. ఉదాహరణకు ఏనుగు ఉంది. మన స్వయం కేంద్రీకృత కప్ప ఈ సమాధానం గురించి ఆలోచించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎప్పటిలాగే గొప్పగా చెప్పి సమాధానం ఇచ్చింది. ఇది అడవి కాదు, మరియు మీరు ఏనుగులో కాదు. నేను రాజుని, మరియు అంతే. ఇది ఈ కప్పకు ఒక పాఠం నేర్పించాలని ఇతర కప్పలు తమలో తాము మాట్లాడుకున్నాయి. కానీ ఏం చెయ్యాలో వారికి తెలియలేదు. ఒకరోజు కప్పలు సరస్సులో ఈత కొడుతున్నప్పుడు వారు ఎద్దు దూరంగా తింటూ ఉండడం చూశారు. పాపం సరస్సు యొక్క అవతలి వైపున ఉంది. వారి జీవితంలో ఎప్పుడూ అంత పెద్ద జంతువుని చూడనే లేదు. ఎంత పెద్ద జంతువు! ప్రస్తుతం వారికి ఒక ఆలోచన వచ్చింది. మన స్వయం కేంద్రీకృత కప్ప అతి పెద్ద జంతువు రాజు అని చెప్పలేదు కదా, అప్పుడు ఇదే రాజు అయి ఉండాలి. కప్పలు వెంటనే ఎద్దు పక్కకు వెళ్ళాయి. వారి పరిస్థితి గురించి అతనికి చెప్పాయి, సహాయం కోరాయి. అవును, నేను ఒక చిన్న ఎద్దును మాత్రమే. నేను మీకోసం ఏం చేయగలను? చిన్నదా? ఎవరు, నువ్వా? మీరు ఒక పని చేయవలసిన అవసరం లేదు. తనతో చాలా ప్రేమలో ఉన్న మా స్నేహితుడిని మేము తీసుకుని వస్తాము. మిగిలిన వాటిని మా వద్దకు వదిలేయండి. సరే, కానీ నేను తిరిగి పొలంలోకి వెళ్ళాలి, లేకపోతే రైతు ఆందోళన చెందుతాడు. ఆ మర్నాడు కప్పలన్నీ ప్రేమగా ఆ కప్ప వద్దకు వెళ్లి స్వయంగా ప్రేమించుకునే దాని వద్దకు వెళ్ళాయి. సరస్సు అవతల వైపున ఉన్న పెద్ద జంతువు ఉందని వారు చెప్పారు. అతను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. సరే, ఆ పెద్ద జంతువు ఎవరో మనం వెళ్ళి చూసొద్దాము. కప్పలు సరస్సు యొక్క అవతలి వైపుకు వెళ్ళాయి. ఎద్దు సరస్సు అంచున వారి కోసం వేచి ఉంది. తనను తాను చాలా ప్రేమిస్తున్న కప్ప తన చిన్న నాలుకను దాదాపుగా మింగేసింది. కానీ ఈ విషయం స్నేహితులకి చెప్పలేదు. సరే, అయితే మీరే ఆ విశాలకాయం ఎవరైతే రాజుగా అవ్వాలనుకుంటున్నారో. ఎద్దు ఏదో చెప్పాలనుకుంది, కానీ హడావిడిగా ఆడకప్ప సమాధానం ఇచ్చింది. నువ్వు చెప్పావు కదా పెద్దగా ఉన్నవాడే రాజు అవుతాడని. ఇప్పుడు ఎద్దు పెద్దదైతే రాజు అతనే అవుతాడు కదా. అలాగా? నేను కూడా వీడంత పెద్దగా అవ్వగలను. సరిగ్గా చెప్పావు, కానీ ఎలా? కప్పలు తమలో తాము మాట్లాడుకుంటున్నప్పుడు స్వయం కేంద్రీకృత కప్ప తనను తాను పెద్దదిగా, విలువైనదిగా భావించింది. ఎందుకంటే అతను ఎవరైనా తన గురించి పెద్దగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి. ఇప్పుడు మీరు చూస్తారు నేను ఎలా పెద్దవాడిని అవుతాను. దాంతో కప్పకు గొప్ప ఎక్కువయింది. నేను ఎద్దంత పెద్దగా అయ్యాను. కప్ప తనకు తాను ఇంకా ఎక్కువగా పెంచుకుంది. మీకేమనిపిస్తుంది? నేను ఎద్దంత పెద్దగా అయ్యానా లేదా?
కప్ప మరోసారి తనను తాను పెంచుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు అతను మాట్లాడలేకపోతున్నాడు. అతను భరోసా కోసం వేచి ఉన్న కళ్ళతో మాత్రమే చూస్తున్నాడు. కప్ప పెరగడం కొనసాగించింది. అలా పెంచి పెంచి పెద్ద బెలూన్లా మారిపోయాడు. తన ఆశ్చర్యకరమైన చూపులతో ఎద్దు కప్ప వద్ద నటించింది. చాలా పెద్దగా అయిన కప్ప ఇంకా పెద్దగా ఎగిరింది. అతను పెద్ద కప్పలా కనిపించడం లేదు. చాలా కష్టపడ్డాడు. చివరికి అతను తేలుతూ ప్రారంభించాడు. పైకి వెళ్ళడం ప్రారంభించాడు. చివరికి అతను ఎద్దుల ఎత్తుకు చేరుకున్నాడు. కానీ అతని ఎద్దును దాటవలసిన అవసరం వచ్చింది. కొంత ప్రయత్నంతో అతను ఇంకొంచెం ఎక్కువ పేల్చి ఎత్తుకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఎద్దు మరియు కప్పలు అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాయి. ఇది చక్కటి గుణపాఠం. నిజంగా కప్పలన్నీ చాలా బాధపడ్డాయి ఆ కప్పకి ఏం జరిగిందో చూసి. తనని తాను ఎంతో పెద్దగా భావించేది. అందువల్ల ఇదంతా చూసిన తర్వాత ఎప్పుడూ కూడా చిన్న ఎద్దు మళ్ళీ ఫిర్యాదు చేయలేదు. తనని తాను ఎప్పుడు ఎలా ఉన్నా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది.